మీరు ఏమైనా బాధపడి ఉంటే క్షమించండి. మీకు హిందువుల మీద ఏం కోపం లేదు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ లెక్క ఉన్నాం సార్. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నంతో తమ్ముళ్ళ లెక్క ఉంటాం. జై శ్రీరామ్, అల్లాహ్ అక్బర్ అంటే మొత్తం ఒక్కటే. గెలిచిన మానవత్వం కుంభమేళా సాక్షిగా రియల్ సోషల్ జస్టిస్. దక్షిణాది కుంభమేళాగా పిలువబడే మేడారం, సమ్మక్క, సారలమ్మ జాతర, కోట్ల మంది భక్తుల నమ్మకం, వేల మంది చిరు వ్యాపారుల జీవనాధారం. ఈ పవిత్ర స్థలంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. జాతరలో కోవా బన్ అమ్ముకుంటూ తన పొట్ట గడుపుకుంటున్న ఒక సామాన్యుడు వలి ముస్లిం వ్యక్తి హిందూ జాతరలో వ్యాపారం చేయడంపై ఒక సోషల్ మీడియా న్యూస్ ఛానల్ రిపోర్టర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. మతపరమైన వివక్షతో సమాజం నుండి అతన్ని ఎలివేసేలా సోషల్ ఎక్స్క్లూజన్, తప్పుడు ప్రశ్నలు వేస్తూ ఆ చిరు వ్యాపారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. తిరగబడ్డ సోషల్ మీడియా సైన్యం. రోడ్ సైడ్ దొరికే దాంట్లో ఇప్పుడు పానీపూరి కావచ్చు, కట్లెట్ కావచ్చు, చికెన్ పకోడా కావచ్చు, చెకోడీల ప్యాకెట్లు కావచ్చు, ఇట్లాంటి దాని మీద ఏమైనా ఎక్స్పైరీ ఉంటాయా? అది ఎవరైనా రోడ్డు మీద తిరిగే వాళ్ళకి ఎవరికైనా బండ్లు చూస్తే తెలిసిపోతుంది మంచిదే కాదని. దానికి పూజ పట్టినా చూడండి. ఓట్ల మీద చెప్పాకండి, ఓట్ల మీద కూడా తీయవాకండి. ఈ బండి తింటే చచ్చిపోతున్నారు. ఆయన ప్రశాంతంగా అమ్ముకుంటున్నాడు. ఆయన కడుపంటారు మీరు కొట్టేదా? ఎంతమంది మీరు చుట్టూ ఎంతమంది నిలబడుతుండేది? ఆయనకు అసలు ఏం అవసరం? సమాజం కోసం బతికేతాను కదా, ఈయనకు వెనక ముందు ఎవరు లేరు కాబట్టి మీరు ఇష్టానుసారంగా ఈయన ప్రశ్నిస్తారు. మేము క్వాలిటీ అమ్ముతున్నాం సార్. మేము వేసేది దీంట్లో పాలు, చక్కెర, బొమ్మరవ సార్ చేసేది. అరే అసలు మీరు పోయింది ఎందుకు, చేస్తున్న పని ఏంటి అంటే కింది స్థాయిడు కనిపిస్తే ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారా? మిమ్మల్ని అలానే ఆడుకుంటే పరిస్థితి ఏంటి? ఉన్న రైట్ ని సరిగ్గా యూజ్ చేసుకో. ఆ బైక్ పట్టుకున్నోడిని లాగి దవడ మీద పీకాలనిపించింది. 4 సెట్ అయిపోతారు. అలాగే వీడియోలో ఒక ఆవిడ మైక్ పట్టుకుని ఏందన్నా నువ్వు తినన్నా, నువ్వు తిను, ఇందులో పాయిజన్ ఉందన్నా, సరిగ్గా తినన్నా, రోజు తినన్నా, ఉప్పుడు తినన్నా అని చెప్పి ఒక ఆవిడ హల్చల్ చేస్తున్నారు చూసారా? ఆవిడ అసలు జర్నలిస్టే కాదు. ఇట్లాగానే దుబాయ్లో, సౌదీలో, ఖతర్లో, మస్కట్లో ఉన్నటువంటి మన హిందువులని అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఎలగొడితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి హిందువులు దగ్గర కొన్ని కోట్ల మంది ఆ ఇస్లాం దేశంలో ఆశ్రయాన్ని పొంది అక్కడ చదువుకుంటూ వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి వాళ్ళని ఏమంటారు మిత్రులారా? ఇలాంటి మానవతా భావాజాలం కలిగి ఉండాల్సినటువంటి అవసరం మన హిందూ ముస్లింల మధ్య ఉన్నది మిత్రులారా. దయచేసి కావాలని చెప్పేసి కొద్దిమంది చేసినటువంటి హిందూ ముస్లిం గొడవల్ని మనం ప్రోత్సహించదు. అందుకే నేను వలీబాయ్ చేతితో చేసినటువంటి జావేద్ భాయ్ కలిసి తింటున్నాం. దీనిలో ఏమున్నది లొటపేసు ఫుడ్డే. అంతేగాని చిన్న చిన్న వ్యాపారాలను పట్టుకొని వీళ్ళు ఏమనలేరు కదా తిరిగి అని చెప్పేసి వీళ్ళని ప్రశ్నించడం కాదు. అదే దమ్మేందో అదేందో అట్లాంటి పెద్ద పెద్ద హోటళ్ళకి వెళ్ళి చూపించండి. అప్పుడు పబ్లిక్ నమ్ముతారు. అదేవిధంగా అటు జావేద్ పైన కొంతమంది మీడియా ముసుగులో మత ఉన్మాదంతో ఈరోజు అక్కడ వచ్చినటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళ పైన చేసినటువంటి దుర్మార్గం ఏదో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చలించింది. ఈరోజు వలి అదేవిధంగా జావేద్ ఇద్దరు పైన కూడా వారు ఎంత దారుణంగా టార్చర్ చేసిన అందరం కూడా చూస్తున్నాం. సో ఈ సందర్భంగా కాలేజ్ టీవీ మీడియా కావచ్చు, లేకపోతే E96 కావచ్చు, ప్లస్ తెలంగాణ కావచ్చు, పృథ్వీరాజన్ ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళని పరామర్శించడం జరిగింది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చెప్పేది ఏమిటంటే అక్కడ సమ్మక్క సారలమ్మ జాతరలో జరిగినటువంటి సంఘటన ఒక తేజస్వి మీడియాలో రావడం జరిగింది. అందులో అది ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ప్రియా చౌదరి, ఆమె ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈ ఘటనకు తెలంగాణకు సంబంధం లేదు. సో అందుకే మేము తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ రాష్ట్రం తేవడంలో మా పాత్ర పోషించిన కాబట్టి ఇక్కడికి వచ్చి వీళ్లకు ప్లస్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా క్లారిటీ ఇవ్వచ్చు. సో అందులో భాగంగానే ఈరోజు మా తరఫున కాలేజ్ టీవీ పక్షాన మేము జావేద్ కు మరియు వలికి ఇద్దరు కూడా మా తరఫున కొంత ఆర్థిక సాయం చేస్తున్నాం. దయచేసి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా స్పందించాలని కోరుతాను.